హలో ఫ్రెండ్స్, ఇరాన్ తమ కొత్త సుప్రీం లీడర్గా మోస్తాబా కమీనీని ఎన్నుకుంది. ఇతను ఎవరో కాదు, ఇజ్రాయెల్ చేతిలో అంతమైన సుప్రీం లీడర్ అలీ కమేనీ కొడుకు. అయితే అలీ కమేనీ ప్లేస్లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని అంతం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అసలు ఒక సుప్రీం లీడర్ని అంతం చేయటమే కాదు, అతని ప్లేస్లోకి ఎవరు వచ్చినా అంతం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ ఇంత కాన్ఫిడెంట్గా వార్నింగ్ ఇవ్వడానికి కారణం వాళ్ళ మిలిటరీ టాక్టిక్స్ అండ్ వాళ్ళ మీద ఉన్న నమ్మకం. సో వాళ్ళ మిలిటరీ టాక్టిక్స్ గురించి తెలియాలంటే అలీ కమీనీ పైన వాళ్ళు ఎలా అటాక్ చేశారో మనం తెలుసుకోవాలి. ఫిబ్రవరి 28, 2026 టైం మార్నింగ్ అటు ఇటుగా 7 అవుతుంది. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సీక్రెట్ ఎయిర్ బేస్ నుండి ఒక ఫైటర్ జెట్ గాల్లోకి వెళ్తూ ఉంది. ఆ ఫైటర్ జెట్లో ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలు మిసైల్స్ కాదు. అవి ఎంత పవర్ఫుల్ అంటే 1000 కిలోమీటర్ల అవతల ఒక డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని అంతం చేయగలదు. ఆ ఫైటర్ జెట్ని నడిపే పైలట్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కొన్ని గంటల పాటు ట్రావెల్ చేసి ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయి ఇరాన్ క్యాపిటల్ అయిన తెహరాన్లో ఉన్న పాస్టూర్ స్ట్రీట్లోని ఒక బిల్డింగ్ మీద కరెక్ట్గా 9:50కి మిసైల్ని డ్రాప్ చేయాలి. అలా డ్రాప్ చేసి కామ్గా మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి. ఆ మిసైల్ డ్రాప్ చేసిన బిల్డింగ్లో ఒక హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్లో ఇరాన్లోని మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అయిన అలీ కమేనీ అండ్ ఇరాన్ని రన్ చేయడంలో హెల్ప్ చేసే మిలిటరీ లీడర్స్ కూడా ఉన్నారు. అసలు వీళ్ళు అంత దగ్గరగా ఉండటం చాలా అంటే చాలా రేర్ అండ్ అది చాలా సీక్రెట్ మీటింగ్ కూడా. కానీ ఈ సీక్రెట్ మీటింగ్ గురించి ఇజ్రాయెల్కి ఇంకా అమెరికాకి ఎలా తెలిసింది? ఇరాన్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన అలీ కమేనీని ఇజ్రాయెల్ ఇంకా అమెరికా ఎలా ట్రాక్ చేసి అంతం చేసాయో ఈరోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. లెట్స్ get into the show. అలీ కమేనీ పైన జరిగిన అటాక్ని ప్లాన్ చేసింది నిన్న మొన్న కాదు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నుంచే ఇజ్రాయెల్ ఈ ప్లాన్ని డెవలప్ చేస్తూ వచ్చింది. ఎస్, మీరు వింది నిజమే. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ప్లాన్ వేస్తూ వచ్చారు. అలీ కమేనీ చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్కి చెందిన ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఇజ్రాయెల్ అఫీషియల్స్ని అలీ కమేనీ అసాసినేషన్ గురించి క్వశ్చన్ చేశాడు. అసలు అలీ కమేనీతో పాటు ఇరాన్ లీడర్షిప్ అంతా ఒకటే దగ్గర ఉండబోతుందని ఇజ్రాయెల్ అఫీషియల్స్కి ఎలా తెలిసిందని చెప్పి క్వశ్చన్ చేశాడు. దానికి ఇజ్రాయెల్ అఫీషియల్స్ మైండ్ పోయే జవాబిచ్చారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తన దేశంలో ఉన్న జెరూసలేం గురించి ఎంత బాగా తెలుసో ఇరాన్లో ఉన్న తెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసని చెప్పన్నారు. దీనికి కారణం లాస్ట్ 10 సంవత్సరాల నుంచి తెహ్రాన్లో ఉన్న ట్రాఫిక్ కెమెరాస్ని వీళ్ళు హ్యాక్ చేశారు. ఆ ట్రాఫిక్ కెమెరాస్ నుంచి వచ్చే ఫీడ్ అంతా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో డైరెక్ట్గా వీళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్కి వెళ్తుంది. అండ్ ఆ ఫీడ్ని మొసాద్ ఇంకా 8200 యూనిట్కి చెందిన ఏజెంట్స్ చూస్తూ ఉండేవాళ్ళంట. సో బేసిక్గా తెహ్రాన్లో ఉన్న ప్రతి స్ట్రీట్లో ఏం జరుగుతుందనేది ఇజ్రాయెల్ తెలుసుకుంటూ వచ్చింది. ఈ వీడియో ఫుటేజ్తో ఇరాన్ లీడర్స్ మూమెంట్ని కూడా వీళ్ళు ట్రాక్ చేస్తూ వచ్చారు. 10 సంవత్సరాల పాటు ఇరాన్లోని టాప్ లీడర్స్ యొక్క మూమెంట్స్ని ట్రాక్ చేస్తూ వచ్చింది ఇజ్రాయెల్. అండ్ వీళ్ళు హ్యాక్ చేసి ట్రాక్ చేస్తున్న ట్రాఫిక్ కెమెరాస్లో ఒకటి పాస్టూర్ స్ట్రీట్లో కూడా ఉంది. ఈ కెమెరా దగ్గరలో ఒక హై గార్డెడ్ కాంపౌండ్లో అలీ కమేనీకి సంబంధించిన ఒక ఆఫీస్ కూడా ఉంది. అయితే ఈ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ కెమెరా ఏదైతే ఉందో దాని యాంగిల్ కరెక్ట్గా ఆ కాంపౌండ్లోని పార్కింగ్ చేసే స్పేస్ వైపు ఉంటుంది. సో దీంతో ఆ కాంపౌండ్లోకి వచ్చే పెద్ద పెద్ద లీడర్స్కి ఉండే బాడీ గార్డ్స్, డ్రైవర్స్ అంతా కూడా ఆ కెమెరాలో క్లియర్గా కనిపిస్తూ ఉంటారు. సో ఇజ్రాయెల్ అనాలిసిస్ ప్రకారం ఈ పర్టికులర్ కెమెరా హెల్ప్తో అలీ కమేనీని ఇంకా అతని టాప్ అఫీషియల్స్ని ప్రొఫైలింగ్ చేయటం మొదలుపెట్టారు. ఎవరెవరితో కలిసి వస్తున్నారు, వాళ్ళ డైలీ రొటీన్స్ ఏంటి, ఏ లీడర్ ఎన్ని వెహికల్స్తో వస్తున్నాడు, కాంపౌండ్లో నుండి వాళ్ళు ఏ టైంకి తిరిగి వెళ్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు డీటెయిల్డ్గా గ్యాదర్ చేశారు. ఇలా డీటెయిల్స్ గ్యాదర్ చేసి ప్రొఫైలింగ్ చేయడాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ప్యాటర్న్ ఆఫ్ ఎనాలిసిస్ అని చెప్పి అంటారు. అంటే తమ టార్గెట్స్ డైలీ ప్యాటర్న్స్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రతి డీటెయిల్ని నోట్ చేసుకోవటాన్ని ప్యాటర్న్ ఆఫ్ ఎనాలిసిస్ అని చెప్పి అంటారు. ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎనాలిసిస్ అనేది ఫాలో అయ్యి ఒక వ్యక్తి గురించి ఎంతలా తెలుసుకుంటారంటే ఈవెన్ ఆ వ్యక్తి క్లోజ్ ఫ్యామిలీ దగ్గర కూడా లేనంత ఇన్ఫర్మేషన్ని వీళ్ళు కలెక్ట్ చేస్తారు. అండ్ ఇజ్రాయెల్కి చెందిన ఎలైట్ సిగ్నల్స్ ఇంటెలిజెంట్ యూనిట్ అయిన యూనిట్ 8200 ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎనాలిసిస్ని చేయడంలో టాప్ అనమాట. అంతేకాకుండా హ్యాక్ చేసిన ట్రాఫిక్ కెమెరాస్ హెల్ప్తో ఇరాన్లో ఉన్న మొబైల్ నెట్వర్క్స్ని కూడా పెనట్రేట్ చేసింది. అంటే మొబైల్ కాన్వర్జేషన్స్, లొకేషన్ పిన్స్, మెటాడేటా
కాల్స్, ఎవరికి ఎప్పుడు కాల్ చేస్తున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా రియల్ టైంలో ఇజ్రాయెల్ సర్వీస్కి వెళ్తూ ఉండేది. యాక్చువల్గా నేను చెప్తుంటే ఏదో జేమ్స్ బాండ్ సినిమా లాగా మీకు అనిపించవచ్చు. కానీ హ్యాక్ చేసినంత మాత్రాన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తుందని చెప్పలేదు. ఎందుకంటే వరల్డ్ లీడర్స్, ముఖ్యంగా ఇలా థ్రెట్ ఉన్న డిక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఫోన్స్లో డైరెక్ట్గా మాట్లాడరు. ఇన్ కేస్ మాట్లాడినా కానీ వాళ్ళు కేవలం కోడ్ వర్డ్స్తోనే మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇజ్రాయెల్ కెమెరాస్ని హ్యాక్ చేసినా కూడా లీడర్స్కి సంబంధించిన కార్స్, బాడీ గార్డ్స్, డ్రైవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ డైరెక్ట్గా లీడర్స్ గురించి, ముఖ్యంగా అలీ ఖమేనీ గురించి ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా తక్కువ వచ్చేదంట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇరాన్ నుండి గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఏదో బిగ్ బాస్లో చూసినట్లు నాన్ స్టాప్గా అయితే చూడలేదు. ఆ గ్యాదర్ అయిన బిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్, అలాగే ఎవ్రీ కాల్, ఎవ్రీ కాన్వర్జేషన్ని అంతా కూడా గ్యాదర్ చేసి ఒక ఆల్గరిథంకి ఇచ్చారు. అండ్ ఆ ఆల్గరిథం పనేంటో తెలుసా? వచ్చిన డేటాని అంతా కూడా అనలైజ్ చేసి ఒక అన్ఈవెన్ మూమెంట్ని ఫ్లాగ్ చేసి పెట్టడం. అలా ఫ్లాగ్ చేసిన అన్ఈవెన్ మూమెంట్స్ని స్టోర్ చేస్తుంది. అన్ఈవెన్ మూమెంట్స్ అంటే రొటీన్గా కాకుండా కొత్తగా జరిగే మూమెంట్స్ అనమాట. సో ఇలాగా ఆల్గరిథం, అన్ఈవెన్ మూమెంట్స్, ప్యాటర్న్ ఆఫ్ అనాలిసిస్, వీటన్నిటికీ మెయిన్ గోల్ ఏంటంటే ఒక టార్గెట్ లిస్ట్ని ప్రిపేర్ చేయటం. అంటే ఫిబ్రవరి 28వ తారీఖున టార్గెట్ లిస్ట్లో ఉన్న చాలామంది ఒకే దగ్గర ఉన్నట్టు ఇజ్రాయెల్కి తెలిసింది. అండ్ అట్ ది సేమ్ టైం సిఐఏ వాళ్ళకు కూడా సాటర్డే మార్నింగ్ అలీ ఖమేనీ తన టాప్ కమాండర్స్ని కలుస్తున్నట్టు హై ఇంటెలిజెన్స్ టిప్ అందింది. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర అల్గారిథం డేటా, అలాగే సిఐఏ వాళ్ళకు వచ్చిన టిప్ రెండింటిని కంపేర్ చేసి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సాలిడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు. సో దీంతో ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ అటాక్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు. అయితే ఈ అటాక్ సాలిడ్గా ఉండాలి. యుద్ధం మొదటి రోజే ఇరాన్ మోకాల మీద కూలిపోవాలని చెప్పి యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అయితే అలీ ఖమేనీ లొకేషన్ కనిపెట్టడం, అతను ఏ టైంకి ఎక్కడుంటాడో తెలుసుకోవటం అంత కష్టం కాదు. కానీ అతను ఉండే ప్లేస్లో బాంబ్ డ్రాప్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఆ మిస్టేక్ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఈ అటాక్ చేయడానికి ముందు 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ చెక్ చేసుకున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. వాటిల్లో మొదటిది టార్గెట్ కన్ఫర్మేషన్. అలీ ఖమేనీ ఆర్డినరీ వ్యక్తి కాదు. ఇరాన్లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ప్రొటెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అలీ ఖమేనీనే. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్యలో ఎప్పుడు టెన్షన్స్ రైజ్ అయినా కూడా సీన్లో నుండి మాయమైపోతూ ఉండేవాడు. కొన్ని వారాల పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు. చెప్పాలంటే అసలు పబ్లిక్కి తను కనిపించేవాడే కాదు. అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనేది ఏ ఒక్కరు కూడా తెలిసేది కాదు. మెయిన్గా ఈ కారణం వల్లనేమో ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ఏ యుద్ధం మొదటి రోజునే అలీ ఖమేనీ మీద అటాక్ చేశారు. బికాస్ ఒక్కసారి వార్ గనక స్టార్ట్ అయితే అతను దొరకడు కాబట్టి. అసలు ఆ ఫస్ట్ డే అయినా అతను ఎందుకు బయటకు వచ్చాడు? ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ అతని సేఫ్టీ బంకర్లో లేడు. ఎందుకు బంకర్లో లేడు, ఎందుకు బయటకు వచ్చాడనే దాని మీద చాలా అంటే చాలా డిబేట్స్ అయితే జరుగుతున్నాయి. లైక్ అమెరికాతో న్యూక్లియర్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, జెనీవాలో మీటింగ్ ఉంది. సో ఎటువంటి అటాక్ జరగకపోవచ్చు అని చెప్పి ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనుకుని ఉండొచ్చేమో. మేబీ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ విషయంలో అమెరికా పెడుతున్న ప్రెషర్ వలన అలీ ఖమేనీ తప్పనిసరిగా మీటింగ్ అటెండ్ అయ్యి ఇరానియన్ అఫీషియల్స్తో డిస్కస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందేమో. అండ్ మేబీ సుప్రీం లీడర్ అమెరికా ఇంకా ఇజ్రాయెల్ని తక్కువ అంచనా వేసి మిస్టేక్ చేశాడేమో. ఇంకొంతమంది అయితే కావాలని అలీ ఖమేనీ బయటకు వచ్చాడని, లైక్ అటాక్ చేస్తారని తెలిసినా కూడా బయటకు వచ్చాడని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. కారణం ఏమైనా కానివ్వండి, ఇరాన్ సుప్రీం లీడర్ ఫిబ్రవరి 28వ తారీఖున బంకర్లో అయితే లేడు, తన ఆఫీసులో మీటింగ్లో ఉన్నాడు. అండ్ ఇజ్రాయెల్ దీన్ని పక్కాగా కన్ఫర్మ్ చేసుకుంది. తాము 10 సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసిన డేటా, అల్గరిథమ్స్, ఎనాలిసిస్ అన్నిటినీ బేస్ చేసుకొని ఇజ్రాయెల్ కన్ఫర్మేషన్ ఇస్తే సిఐఏ తమకు వచ్చిన టిప్తో అలీ ఖమేనీ లొకేషన్ని పిన్ పాయింట్ చేసింది. అండ్ ఫైనాన్షియల్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సిఐఏకు వచ్చిన టిప్ మరెక్కడి నుంచో రాలేదు. అలీ ఖమేనీతో క్లోజ్గా ఉన్న ఇరాన్ అఫీషియల్స్ నుంచే ఆ టిప్ వచ్చిందంట. అంటే ఇరాన్ టాప్ లీడర్స్లో ఎవరో బ్లాక్ షీప్ ఉన్నాడు. ఫస్ట్ టార్గెట్ కన్ఫర్మేషన్ అయిపోయింది.
నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎటువంటి వార్నింగ్ ఇంకా అలర్ట్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడటం. ఫెస్ట్ స్ట్రీట్లో ఆల్మోస్ట్ 10 నుంచి 12 మొబైల్ టవర్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైబర్ యూనిట్స్ ఒక సర్జికల్ ఆపరేషన్ క్యారీ చేసి ఈ టవర్స్ని టార్గెట్ చేశారు. టార్గెట్ చేయటం అంటే పూర్తిగా ఆ టవర్స్ పనిచేయకుండా చేయటం కాదు. అలా గనక చేసుంటే ఏంటి మొబైల్ టవర్స్ పనిచేయట్లేదని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి ఉండేది. వెంటనే వాళ్ళు జాగ్రత్త పడిపోయి ఉండేవాళ్ళు. సో అలాంటి మిస్టేక్స్ కాకుండా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ టవర్స్లో చిన్న మార్పులు చేశారు. లైక్ కాల్స్ చేసేటప్పుడు ఒక సైడ్ రింగ్ అవ్వకుండా చేయటం, లేదా కాల్ చేసేటప్పుడు బిజీ టోన్ రావటం, ఇలాంటివి చేశారు. ఇలా చేయటం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా అటాక్ గురించి తెలిసి ప్లాన్ గురించి ఇరాన్ వాళ్ళని అలర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయినా ఫోన్ కాల్స్ కలవకుండా ఉంటాయి. ఇంకా ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ స్ట్రైక్ ప్యాకేజ్. ఫిబ్రవరి 28వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఇజ్రాయెల్ జెట్ టేకాఫ్ అయ్యాయి. వేల కొద్ది కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి ఆ జెట్స్ ఎంటర్ అయ్యాయి. కానీ ఇరాన్ ఏరియల్ డిఫెన్స్ రేంజ్ నుండి తప్పించుకుంటూ టార్గెట్ని హిట్ చేయాలి. ఇలా చేయడంలో స్పారో మిసైల్స్ వాళ్ళకి చాలా హెల్ప్ చేశాయి. ఈ స్పారో మిసైల్స్ అనేవి చాలా అంటే చాలా యూనిక్. వీటిని ఒక్కసారి ఫ్లై చేస్తే డైరెక్ట్గా టార్గెట్ మీదకి వెళ్ళి అటాక్ చేయవు. ముందు ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి పైకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత కిందకు వచ్చి టార్గెట్ని అటాక్ చేస్తాయి. ఇదిగో ఈ పిక్చర్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇజ్రాయెల్ జెట్స్ 30 స్పారో మిసైల్స్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ 30 మిసైల్స్ ఒక్కసారిగా ఆ కాంపౌండ్ మొత్తాన్ని ధ్వంసం చేశాయి. దీంతో అలీ ఖమేనీతో పాటు టాప్ ఇరాన్ లీడర్స్ అందరూ కూడా బలైపోయారు. సో ఇలాగా 10 సంవత్సరాల పాటు ప్లాన్ చేసి కరెక్ట్ సమయం చూసి ఇజ్రాయెల్ ఇంకా యూఎస్ఏ అలీ ఖమేనీని అంతం చేశారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.